నా వైపు తిరిగి చూడండి, నా వైపు తిరగండి. కీ ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చింటారు, ఇట్లా కీ ఇట్లా పెట్టండి. రైట్ సైడ్ కాన్ చేయాలి. రైట్ సైడ్ కాన్ చేస్తే 00 పడుతుంది. 00 పడితే బండి ఆన్ ఉన్నట్టు. మామూలుగా 00 పడదు, పీ ఇట్లా పీ సింబల్ అనేది పడుతుంది. ఇక్కడ పీ సింబల్ పడితే బండి ఆన్లో ఉన్నట్టు. 00 పడితే బండి రేసింగ్ ఆన్లైన్ అంటారు అనమాట. ఇది 1 కూర్చుని 1 నెంబర్ ఉంది కదా, 1 గేర్ 2 స్పీడ్ కంట్రోలింగ్, 2 3 1 అయితే 40, 2 అయితే 80, 3 అయితే 120. స్పీడ్ మనం కంట్రోలింగ్ కోసం మనం 1లో పెట్టేలా చూసుకుంటాం. ఎప్పుడు 1లో ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఎంత ఛార్జింగ్ ఉందని చూపిస్తుంది, ఇక్కడ ఎన్ని కిలోమీటర్ తిరిగాయని చూపిస్తుంది. ఓకేనా? మీరు రేసింగ్ ఇచ్చేటప్పుడు నంబర్స్ ఇక్కడ 40 పెట్టినాం కదా, మీరు 40 పెట్టినారు కదా, 40 లోపలికే వస్తుంది ఈ నెంబరు. 40 కన్నా ఎక్కువ రావు. ఓకేనా? ఎక్కడ ఎన్ని కిలోమీటర్స్ ఇక్కడనా మనం తిరిగిన కిలోమీటర్స్ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఇది ఫ్రంట్ బ్రేక్, ఇది బ్యాక్ బ్రేక్. మనం ఎక్కువ యూజ్ చేసేది బ్యాక్ బ్రేక్ మాత్రమే, ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయము. మనం ఎక్కడన్నా స్లో చేయాలన్నా నిలబెట్టాలన్నా బండి మనకు కన్ఫ్యూషన్లో మీరు ఉన్నప్పుడు మీరు బ్యాక్ ఈ చేతిలో బ్రేకే మీరు వేయాలి. ఈ చేతిలో బ్రేక్ వేస్తే ఇట్లా ప్రెస్ చేస్తే ఎగిరి ముందుకు పడతారు, సడన్ బ్రేక్ పడతారు. దీన్ని సడన్ బ్రేక్ అంటారు. ఎక్కువైతే ప్రెస్ చేయకూడదు. బ్రేక్లే కానీ ఎప్పుడే కానీ లైట్గా ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే బండి స్లో అవుతుంది. ఫుల్గా ప్రెస్ చేస్తే సడన్ బ్రేక్ పడుతుంది. మనం ఎక్కువైనా కానీ లైట్గా ప్రెస్ చేసుకోవాలి, ఎక్కువ అయితే ప్రెస్ చేయకూడదు. ఇది యూజ్ చేయకూడదు. అత్యవసరం వచ్చినప్పుడు మాత్రమే ఈ ఫ్రంట్ బ్రేక్ యూజ్ చేయాలి. ఇది బండి రివర్స్ అనమాట. ఇప్పుడు ప్రెస్ చేసి రేజిస్తే బండి ఎనిక్కిపోతుంది. మనం బండ్లలో ఇసుకల కాకరలో బండి ఇరకపోయినప్పుడు ఈజీగా తీసుకోవడం కోసము మనం రివర్స్ యూజ్ చేస్తాము. ఓకేనా? ఇది లైట్స్ అనమాట. ఇప్పుడు డాట్ దగ్గర ఉన్నప్పుడు ఆఫ్లో ఉంది, ఇది ఆన్, ఇది ఆన్, ఇది హెవీ హాన్, ఆను హెవీ హాను ఆఫ్. లైట్ ఆఫ్ చేసుకుని అని చెప్పినప్పుడు మీరు ఇట్లా డాట్ దగ్గర పెట్టుకోవాలి. ఏ బటన్స్ ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా బండిలో నేర్చుకున్నప్పుడు ప్రతిదీ